అయినా ధర్మశాస్త్రములో ఈ లేవీ యాజకులు ప్రజలు ఆర్జించిన దానిలో 10వ వంతు సేకరించాలని ఉంది. మెల్కీసెదెకు లేవీ జాతికి చెందినవాడు కాకపోయినా అబ్రహాము నుండి అతని ఆదాయంలో 10వ వంతు సేకరించాడు. దేవుని వాగ్దానాలు పొందిన అతన్ని ఆశీర్వదించాడు. ఆశీర్వదించేవాడు ఆశీర్వాదం పొందేవానికన్నా గొప్పవాడవటంలో అనుమానం లేదు. ఒకవైపు చనిపోయేవాళ్లు 10వ వంతు సేకరిస్తున్నారు, మరొక వైపు చిరకాలం జీవిస్తాడని లేఖనాలు ప్రకటించిన మెల్కీసెదెకు 10వ వంతు సేకరిస్తున్నాడు. ఒక విధంగా చూస్తే 10వ వంతు సేకరించే లేవి అబ్రహాము ద్వారా 10వ వంతు చెల్లించాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెల్కీసెదెకు అబ్రహామును కలుసుకున్నప్పుడు లేవి ఇంకా జన్మించలేదు. అతడు తన మూలపురుషుడైన అబ్రహాములోనే ఉన్నాడు. మోషే ధర్మశాస్త్రంలో లేవి జాతికి చెందిన యాజకుల గురించి వ్రాస్తాడు. ఒకవేళ ఆ యాజకుల ద్వారా ప్రజలు పరిపూర్ణత పొందగలిగి ఉంటే అహరోను లాంటివాడు కాకుండా మెల్కీసెదెకు లాంటి యాజకుడు రావలసిన అవసరం ఎందుకు కలిగింది? దేవుడు మన కోసం క్రొత్త యాజకుడిని నియమించాడు కాబట్టి ఆయనకు తగ్గట్టుగా యాజక ధర్మాన్ని కూడా మార్చాడు. ఈ విషయాలు ఎవరిని గురించి చెప్పబడ్డాయో ఆయన వేరొక గోత్రపు వాడు. ఆ గోత్రానికి చెందిన వాళ్ళెవ్వరూ ఎన్నడూ బలిపీఠం ముందు నిలబడి యాజకునిగా పనిచేయలేదు. మన ప్రభువు యూదా వంశానికి చెందినవాడనే విషయం మనకు స్పష్టమే. ఈ గోత్రపు వాళ్లు యాజకుల